ఆధ్యాత్మిక జిల్లాగా పేరుగాంచినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేద పండితుల మంత్రోత్తుల మధ్య అత్యంత ఘనంగా ఏదైతే కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలోని ఇర్రిపాక గ్రామంలో మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కోటి శివలింగాలను కూడా తయారు చేస్తున్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే పెద్ద ఎత్తున వేలాది భక్తుల సమక్షంలో కూడా కోటి శివలింగాలను తయారు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో పరిశీలించవచ్చు. దీనికి సంబంధించి కూడా కోటి శివలింగాలను తయారు చేస్తూ ఉన్నారు. కోటి మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం బృహత్తమైన కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహిస్తున్నారు. జ్యోతుల నెహ్రూ గారు ప్రస్తుతం మన దగ్గర జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ గ్రామం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతూ ఉంది? ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టి సుమారు ఒక 55 రోజులు దాటింది. అయితే మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా రోజు రోజుకి కూడా భక్తులు పెరుగుతూ ఈ పార్థవ శివలింగాలు అంటే మట్టి శివలింగాలు చేయడం జరుగుతుంది. మొట్టమొదటి రోజు 20,000 చేస్తే ఈరోజు ఒత్తులోకి అది 3,50,000 వరకు కూడా అయినటువంటి పరిస్థితి నిన్నటి రోజు. అంటే ఆ రకంగా ఇప్పటికే 65 లక్షల దాకా కూడా శివలింగాలు పూజ చేయడం జరిగింది. ఇంకా 35 లక్షలు పూజ చేయాలి. ఈ శివలింగాలు పూజ చేయడం అన్నది ప్రధానంగా నేను 5 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం, ఇప్పుడు 2 సార్లు కుంభాభిషేకం చేశాను. ఒకటి ఉప్పలపాడులోని, రెండోది మా శివాలయం నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ కూడా చేయడం జరిగింది. ఇది మళ్ళీ 5వ సంవత్సరం వచ్చింది. దీన్ని పార్థవ లింగాలతో చేయించాలి అని చెప్పేసి ఆలోచన వచ్చి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇది సక్సెస్ అవుతుంది. అసలు నన్ను మా మిత్రులు అయితే చాలామంది డిస్కరేజ్ చేశారు. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. కోటి శివలింగాలు మట్టితో తయారు చేయడం అన్నది జరిగే పనేనా, ఆలోచించండి, మామూలుగా చేసేద్దామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన మరి ఆ శివుడు ఒక ధైర్యం ఇచ్చాడు నాకు. ఎందుకు చేయలేం, చేద్దాం, భక్తులు ఉన్నారు, ఆ భక్తులను అందరికీ పిలిపిస్తే వాళ్ళే వచ్చి చేస్తారు అని చెప్పేసి భావించడం, ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అయితే దీన్ని శృంగేరి పీఠ తర్వాత ఏదైనా ముహూర్తం పెట్టించి ఒక మంచి మఠాధిపతులతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అని చెప్పి నేను భావించి శృంగేరి పీఠం వెళ్ళాం. సత్యం గారు అని చెప్పేసి కాశీలో శృంగేరి పీఠ ఇన్ఛార్జ్ అయిన మన కాట్రావుల పిల్లే అయింది. ఆయన సహకారం తీసుకుని శృంగేరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మఠాధిపతి నన్ను వివరాలన్నీ అడగడం జరిగింది. అన్ని వివరాలని క్షుణ్ణంగా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన, నువ్వు అనుకున్న పని పూర్తవుతుంది, అయితే ఇక్కడ నీకు ఫిబ్రవరి 26వ తారీఖున ప్రారంభించు ఈ అభిషేకం అన్నదాన్ని, కుంభాభిషేకం 26 నుంచి 26 మార్చి 7వ తారీఖు దాకా దీన్ని 11 రోజులు చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఫిబ్రవరి 26 నుంచి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం మార్చి 7వ తేదీ ఉదయం 8:30 పూర్ణాహుతి అవుతుంది. ఇది అసలు కార్యక్రమం. అయితే ఇది చేయడం మొదలెట్టిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఒక మహాజీవనది మనల్ని ఆనుకుని పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మంచి ఒక శివాలయం, వెంకటేశ్వర ఆలయం, అలాగే పంచాలయాలు నిర్మాణం చేసాం. వినాయక ఆలయం కానీ, అయ్యప్ప ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, ఇన్ని ఆలయాలు మనం నిర్మాణం చేసాం కదా. మనం జ్యోతిర్లింగాలని
ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే పౌరోహిత్యాలను అడగడం, చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పడం, దానికి కూడా ఉపక్రమించి ఆ పంచర్లింగాలని ఏదైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలని మొన్న 5వ తారీఖున ప్రారంభించాం. జ్యోతిర్లింగాలు తయారు చేయడానికి గుళ్ళు నిర్మాణం 5వ తారీఖున ప్రారంభించినటువంటి జ్యోతిర్లింగాలని మరి 12 అయితే నాకు ఆలోచన వచ్చింది, ఈ జ్యోతిర్లింగాలను పేరు పెట్టేసి అక్కడ పెట్టేయడం కాదు, ప్రతిష్ఠ చేయడం కాదు, ఎక్కడైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ లింగాల గర్భగుడిలో అర్చన చేయించి ఈ లింగాలని ఆ అర్చన చేసినటువంటి లింగాలను ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని చెప్పేసి నా మనసులో కలిగింది. ఇమీడియట్గా కార్యాచరణ ప్రారంభించాను. మా నవీను రామేశ్వరం జ్యోతిర్లింగాల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ గర్భగుడిలో అభిషేకం చేయించి తీసుకొచ్చాడు. అలాగే సత్యం గారు మా మనవడు అనీషు కలిసి వెళ్ళి 10 లింగాలను తీసుకొచ్చారు, తయారు చేసి మొత్తం గర్భగుడిలో ఇచ్చేసి పూర్తి చేసినటువంటి పూజ చేసుకుని తీసుకురావడం జరిగింది. ఇంకా శ్రీశైలం ఒకటే ఉంది, అది నేను 7వ తారీఖున వెళ్తున్నాను. వెళ్ళి మాస శివరాత్రి 8వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి ఉదయమే దాన్ని కూడా గర్భగుడిలో అభిషేకించి తీసుకురావడం జరుగుతుంది. ఇది 14వ తారీఖునే, ఈ నెల 14వ తారీఖునే ఈ లింగార్చన ఏదైతే ప్రతిష్ఠ జరగడం జరుగుతుంది. ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 11, 12, 13 ఈ 3 రోజులు కూడా అభివాస పూజలు జరుగుతాయి. జరిగిన తర్వాత 14వ రోజున లింగ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 12 జ్యోతిర్లింగాలని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే చేసేది వాయు ప్రతిష్ఠ. ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా వెళ్ళి పూజ చేసుకోవచ్చు, అభిషేకించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. బ్రాహ్మణులు ఉంటేనే కానీ లోపలికి వెళ్ళకూడదు అనేటటువంటి నిబంధనలు లేనటువంటి వాయు ప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రతి సామాన్యుడికి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జ్యోతిర్లింగాలు అందుబాటులో ఉండాలి పూజ చేసుకోవడానికి అనేటటువంటి ఆలోచనతో యాలా నది పక్కన ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి. అలాంటికి సంబంధించి కూడా ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? దీనిలో నేను పుట్టినటువంటి గ్రామం మొట్టమొదటిది ఇది ఒక పుణ్యక్షేత్రం కావాలి. 2 మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి జ్యోతిర్లింగాలు రావాలి. ఇదే నా ఆలోచన, కోరిక, అభిప్రాయం. ఆ రకంగా చేయాలన్న తపంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ కోటి లింగాలు ఒకే ప్రాంగణంలో. మరి నాకు తెలిసిండి మన ప్రాంతం మన దేశంలో అయితే ఇదే మొట్టమొదట అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక్క ప్రాంగణంలో కోటి లింగాలు తయారు చేయడం అన్నది గతంలో 7-8 చోట్ల తయారు చేసి పట్టుకెళ్ళి కాశీలో ఇటీవల కాలంలోనే కోట్లింగార్చన చేయడం జరిగింది. ఒక పల్లెటూళ్ళలో మారుమూల ప్రాంతంలో మీరన్నట్టు యాలా నది ఒడ్డున దీన్ని ఒక పవిత్ర స్థలంగా భావించి ఇక్కడ కోట్లింగాలు కూడా ఒకే దిక్కున జరగాలి. మా వాళ్ళు చాలామంది సలహా ఇచ్చారు నాకు. మనకు శివాలయాలు ఉన్నాయి కదా, ప్రతి శివాలయానికి ఇన్నని టార్గెట్ ఇచ్చేద్దాం, మన వాళ్ళు చేసి పట్టుకొచ్చేస్తారని చెప్పేసి. అయితే దానికి కూడా నాకు మనస్కరించలే. పవిత్రతతో కూడుకోవాలి ఇక్కడ ఏది చేసినా సరే.
అని చెప్పి ఇవాళ ఇంతమంది మహిళా తల్లులు హస్తాలతోటి దాని మీద ప్రతి శివలింగానికి ఒక మహాశక్తినిచ్చి ఇవాళ ఒక పవిత్రతో కూడుకున్నటువంటి విధానంలో ఈ మహాయజ్ఞం జరుగుతుంది. ఇది కాక ఏదైతే దీనికి హోమాలు తయారు చేస్తామో హోమం చేస్తామో అదే మనం యాగం చేస్తామో ఆ యాగాలు కూడా దాన్ని ఏమంటారా మీకు యాగాలకు వాడేటటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా శాస్త్రయుక్తంగా సమిధులన్నీ ఈ 11 రోజులు జరిగేటటువంటి యాగం కానీ 14 నుంచి ఈ 4 రోజులు జరిగేటటువంటి యాగంలో కానీ సమిధులన్నీ కూడా శాస్త్రయుక్తంగా ఏటినైతే వాడమన్నారో వాటినే పూర్తి స్థాయిలో వాడేటటువంటి పరిస్థితి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఆవు నెయ్యి కూడా ఇవాళ ఇక్కడికి ప్రతి ఒక్క మహాతల్లి కూడా ఆవు నెయ్యి తెచ్చి అంటే నాటు ఆవు ఏదైతే దేశవాళీ ఆవు ఉందో ఆ దేశవాళీ ఆవు యొక్క నెయ్యిని తెచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పరిపూర్ణంగా ఆ ఆవు నెయ్యితోటే 300 కేజీల నెయ్యి కావాలి. దీనికి 300 కేజీలు కూడా పూర్తి దేశవాళీ ఆవు నెయ్యితో భగవంతుడికి ఒక పరిపూర్ణమైనటువంటి విధానంతో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చెయ్యాలి, ఎక్కడ ఏ రకమైనటువంటి లోపం రాకుండా చెయ్యాలి అని చెప్పి తలపెట్టడం జరిగింది. ప్రస్తుతం వరకు అదే రకంగా జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి మీ ఇరిప గ్రామ వేదిక అయింది. సుమారుగా ఇప్పుడు మట్టి శివలింగాలు ప్రతి మహిళ తయారు చేస్తున్నారు. సుమారుగా ఎంతవరకు తయారు చేశారు? ఈ దాదాపుగా ఈ సంబంధించి కూడా వారు ఏ విధంగా ప్రక్రియ చేపడుతున్నారు? ఏదండి ఇప్పుడు 65 లక్షల వరకు పూజ చేయడం జరిగింది. సుమారు 55 రోజులైంది. ఒక 75,000 మంది వరకు కూడా భక్తులు ఈ 55 రోజుల్లోనే ఇక్కడికి రావడం జరిగింది, భాగస్వామ్యం అవడం జరిగింది. రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా రోజుకు 25,000-30,000 మంది వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వచ్చే ప్రతి భక్తుడితోటి భక్తురాలతోటి కూడా అభిషేకం చేయిస్తాం. ఈ కోటి లింగాల మీద మామూలుగా దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు. వచ్చేటటువంటి ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తురాలు కూడా అభిషేకిస్తుంది. ఏదైతే మనం 12 జ్యోతిర్లింగాల మీద అభిషేకించినటువంటి పవిత్ర జలాలు ఉన్నాయో దాన్ని అంతటిని కూడా మళ్ళీ భక్తులందరూ కూడా కోట్లింగాల మీద కూడా వాళ్ళే అభిషేకించేటటువంటి విధంగా ప్లాన్ తయారు చేసుకున్నాం. ఆ రకంగా ప్రతి ఒక్కరితోటి కూడా అభిషేకించేటటువంటి ఇది తీసుకున్నాం. వాళ్ళకు కూడా పూర్తి ఇది రావాలి, ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. ఈవేళ ఇన్ని చేతులతో ఏదైతే ఈ మహాయజ్ఞం జరుగుతుందో అన్ని చేతులు కూడా అక్కడ కూడా రేపు అభిషేకించాలి. ఈ ప్రాంతంలో శివుడు తాండవించాలి, ప్రశాంతత ఇవ్వాలి, మేమంతా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి పాడి పంటలతోటి వెలుగొందాలి మా ప్రాంతం సుఖ సంతోషాలతో అని చెప్పి ఒక ఆలోచనతోటి భావంతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలా జరుగుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆలయ అర్చకులు ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈ బృహత్తరమైన కార్యక్రమం సంబంధించి ఏ విధంగా కొనసాగుతూ ఉంది? సుమారుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టి 55 రోజుల నుంచి కొనసాగుతుందండి. మొదట భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా ఈరోజు రోజుకి 2,000 మంది నుంచి 3,000 మంది దాకా రావడం జరుగుతుంది. సుమారుగా రోజుకి 2,50,000 3 లక్షల లింగాల దాకా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం మొదలుపెట్టి 50 రోజులు అవుతుందండి. తదుపరి కార్యక్రమంగా రేపు 14వ తారీఖున జ్యోతుల్ నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో, తాతయ్య గారు ఉన్నారో, ఆయన ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్ళి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలకి వెళ్ళి శాలిగ్రామాలు తీసుకుని అక్కడ గర్భాలయాల్లో ప్రధానమూర్తుల దగ్గర అభిషేకం గావించి ఆ శాలిగ్రామాలు ఇరుపా గ్రామంలో ప్రతిష్ఠ జరుగుతుంది. ఇలా ఎందుకయ్యా చేయడం అంటే
ఎవరైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి, ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకోవాలి అని ఆశ ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఇరుపాక వచ్చి ఈ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే సంపూర్ణ ఫలితం కలుగుతుందని భావించి జ్యోతుల నెహ్రూ గారు సంకల్పించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క కుంభాభిషేకము ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి చేద్దామని సంకల్పించారు. అయితే గత 5 సంవత్సరాల క్రితం మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కుంభాభిషేకంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని వారి చేతితో ఈ పార్థివలింగాలు చేసుకుని ఆ పునీతమైన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు చేయాలనే సదుద్దేశంతో పార్థివ శివలింగాలు చేయిస్తున్నారు. భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి పార్థివలింగాలు చేయగలుగుతున్నారు. అలాగే అందరూ కూడా ఇక్కడే ఎందుకు చేయాలయ్యా, ప్రతి గ్రామానికి ఇచ్చి చేయించచ్చు కదా అని చాలామంది సలహాలు ఇచ్చి ఉన్నారు. తాతయ్య గారి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గ్రామంలో ఇంతమంది భక్తుల చేత పార్థివలింగాలు చేయించడం. కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తుంటారు, ఎప్పటి వరకు జరుగుతుంటాయి, ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది? రేపు రాబోయే 26వ తారీఖు నుండి మొదలుకొని మార్చ్ 7వ తారీఖు దాకా ఈ శివలింగాలకి కుంభాభిషేకం చేయడం జరుగుతోంది. తదుపరి ఈ కోటిలింగాలు కూడా ఒక వరుసగా 100 లింగాలు చొప్పున పెట్టి 111,111 లింగాల కింద 100 లింగాలు పెట్టి భక్తులందరి చేత కూడా అభిషేకం చేద్దామని సంకల్పించారు. అదే ప్రక్రియలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అవే జ్యోతిర్లింగాలకి భక్తుల చేత అభిషేకం చేయించి అభిషేక జలం ఏదైతే ఉందో ఆ అభిషేక జలం కూడా ప్రతి లింగం మీద, అంటే ఈ కోటిలింగాలు ఏవైతే ఉన్నాయో ఆ కోటిలింగాలు అన్నిటి మీద అభిషేకం చేయించడానికి సంకల్పించారు. ప్రస్తుతానికి ఇప్పటికీ 55 లక్షల లింగాల దాకా వేయండి. అందుచేత భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా పెరుగుతున్నారు. రోజు రోజుకు భక్తులు పెరిగి లింగాలు చేయడం జరుగుతోంది. తదుపరి రేపు 11వ తారీఖు నుంచి జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ గావించడం జరుగుతోంది. ధాన్యాదివాసము, క్షీరాదివాసము, జలాదివాసము ఈ అధివాసాలు అయిన తర్వాత 14వ తారీఖున అతి వైభవోపేతంగా జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ 14వ తారీఖు గావించడం జరుగుతోంది. తదనంతరము 26వ తారీఖున 10 గంటలకి ఈ మహాకుంభాభిషేకానికి సంకల్పం చేయడం జరుగుతుందండి. తదుపరి ఇది 7వ తారీఖు ముగుస్తుంది. స్వస్తి. అదేవిధంగా కొంతమంది స్థానికులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇరిపాక గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి మహోత్తర కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా కొనసాగుతుంది? నా పేరు తులారాము అండి. నేను అన్నవరం దేవస్థానంలో 25 సంవత్సరాలు పనిచేశాను. ముఖ్యంగా ఇది దేవాలయాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయడానికి యంత్రాంగం ఎంతో కష్టపడాలి. అటువంటిది మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 30 రోజులుగా నియోజకవర్గంలో మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్థివ శివలింగాలు తయారు చేయడంలో నిమగ్నమై వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు. ఇది కేవలం నియోజకవర్గంలో ప్రజలు, రాష్ట్రంలోని ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ కూడా ఈ నెల 14వ తారీఖున చేయడానికి ఈయన అంతా రంగం సిద్ధం చేశారు. ఇది నిజకుండా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారనే నా భావన. ఈ కార్యక్రమంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలందరూ ఇక అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా చేసి వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ఈయన రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఒకరికి తెలిసి ఒకళ్ళు అందరూ తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా శుభపరిమాణం. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జ్యోతుల నెహ్రూ గారు నిర్వహిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను.
అదేవిధంగా దీనికి సంబంధించి జ్యోతుల్ నెహ్రూ కుమార్తె ఉన్నారా మాట్లాడగలదు. చెప్పండి అమ్మ, ఇరిపాక గ్రామంలో ఇటువంటి బృహత్తర కార్యక్రమం జరుగుతుంది, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? కోటి మట్టిలి శివలింగాలు చేసి కుంభాభిషేకం చేసే కార్యక్రమాన్ని నాన్నగారు తీసుకున్నారు. దాంట్లో మేము పాలు పంచుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. దీన్ని చేయించడంలోని నాన్నగారికి పూర్తి సహకారాన్ని నేను అందిస్తున్నాను. మేడం చెప్పండి, ఇక్కడ వేలాది మంది మహిళలు వస్తూ ఉన్నారు, చాలామంది మహిళలు కూడా మీతో ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇటువంటి అంత అదృష్ట భాగ్యం కల్పిస్తున్నారు. చాలా మంచి అవకాశాన్ని మాకు కల్పించారని ఆయన చాలా సంతోషపడుతున్నారండి. జ్యోతుల్ నెహ్రూ గారు మాకు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో భాగస్వాములు చేయడం వల్ల మాకు కూడా చాలా అదృష్టం కలుగుతుందని వాళ్ళు చాలా ఆనందంగా భావిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళా మనులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం చూసుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం మీద మహాకుంభాభిషేకానికి సంబంధించి ఇరిపాక గ్రామంలో ఇక్కడ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో కోటి మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా వేలాది మంది మహిళలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా అందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో పరిశీలిస్తే ఎంతో సర్వాంగ సుందరంగా మట్టి శివలింగాన్ని తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. మహిళా మహిళలు కూడా చూసుకోవచ్చు. చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిత్యం బిజీగా ఉండే మహిళా మహిళలు తమకు ఈ విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పాల్గొంచే అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మనం జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిపాక గ్రామంలో ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమాన్ని పరిశీలించవచ్చు. ప్రతి మహిళా మహిళ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన కొంతమంది మహిళా మహిళలు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ మహాశివలింగాలను ఏ విధంగా తయారు చేస్తున్నారు? చాలా భక్తితో, చాలా సరదాగా, సంతోషంగా మా జ్యోతుల్ నెహ్రూ గారి ద్వారాగా ఆయన ఈ శివలింగాలు చేసి కన్నా ఆయన ఈ పూజ నిర్మించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, మీరు ఉదయం ఎన్నింటికి వస్తున్నారు? ఇది మట్టి శివలింగం ఏ విధంగా తయారు చేస్తున్నారు? 9 o'clock వస్తున్నాం, సాయంత్రం 4 దాకా చేస్తున్నాం అండి. మాకు ఈ పూజ నిర్మించడానికి చాలా ఆనందంగా ఉందండి. ఏ ఊళ్ళైనా చేస్తారో తెలియదు కానీ మా జ్యోతుల్ నెహ్రూ గారు మాత్రం అన్నిటిలో ముందున్నానని వస్తారు. మాకంతా ఆయన చాలా బాగా చేస్తారు. మనం చూసుకోవచ్చు, ప్రతి మహిళ మనం కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఈ మట్టికి సంబంధించి కూడా ఏలేరు నది తీరాన్ని ఉన్నటువంటి ఈ పవిత్ర ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరికొంతమంది మహిళా మనులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కార్యక్రమం సంబంధించి జ్యోతుల్ నెహ్రూ సతీమణి గారు ఉన్నారు, ఆ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి ఇరిపాక గ్రామం వేదిక అయింది, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మహిళా మనులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కోట్లింగాలకు చేద్దామని ఈసారి అయితే ఈ కోట్లింగాలు శివలింగాలు చేయిందామని తలపెట్టారండి. వేలాది మంది జనం వచ్చి స్వయంగా వాళ్ళు వచ్చి చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళకి ఆ సౌకర్యాలు అంతా చూస్తా వాళ్ళ జనాలు వాళ్ళే స్వయంగా వస్తున్నారండి. ఎంతో ఇదిగా చేస్తున్నారు. ఎంతో పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం. ఆయనకు పెట్టడం చూడడం అంటే పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం అండి. వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు చూసి ఎంతో ఇదిగా చేస్తున్నారు. ఏలేరు నదీ తీరాన శివాలయం ఉండడం ఎంతో మంచిది అనుకున్నాం. అంతా కూడా సుఖంగా అందరూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్నామండి. వేలాది మంది వాళ్ళకి స్వయంగా వచ్చి శివలింగాలు తయారు చేసి కోట్లింగాలు ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేకుండా లేనిది చేస్తున్నారండి. తలపెట్టారు. ఇప్పుడు 60 లక్షల దగ్గరికి వచ్చేసాయండి, ఇంకా పెరుగుతున్నాయి. వేలాది మంది వచ్చి స్వయంగా వాళ్ళే చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మాకు అంత మంచిది. మనం ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూసుకుంటే దీనికి సంబంధించి కూడా మట్టి శివలింగం తయారు చేసే ముందు మొత్తం దీనికి సంబంధించి కూడా వేద పండితుల మంత్రోతుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూసుకుంటే ఏదైతే ఈ శివలింగాల ఆకృతి అందించే విధంగా చూస్తున్నారో అది సంబంధించి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ఏలేరు నదీ తీరాన ఉన్నటువంటి ఇర్రిపాక గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణం ఈ వేదిక బృహత్తర కార్యక్రమానికి వేదిక అవడం చాలా ఆనందంగా ఉందని మహిళా మనులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ శివలింగాలను తయారు చేస్తూ ఉన్నారు. మట్టి శివలింగానికి సంబంధించి కూడా పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇరిపాక గ్రామంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వేద పండితుల మధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా ఒకేసారి దర్శించుకోలేని భక్తులు కూడా ఒక సువర్ణ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు జ్యోతుల్ నెహ్రూ గారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా
11 రోజుల పాటు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మారుమూల ప్రాంతమైనటువంటి ఇరికపాక గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని మహిళలను కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలను చూసుకోవచ్చు. మట్టి శివలింగాలను తయారు చేసే ముందు వారు ఏదైతే ఈ ఆకృతులు ఉన్నాయో మట్టి శివలింగం సంబంధించి కూడా ఆకృతులను తయారు చేస్తున్నారు. వారి చేతుల్లోనే ఈ మట్టి శివలింగాన్ని తయారు చేసే అదృష్ట భాగ్యాన్ని మాకు కల్పించారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం చూసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్తో చూసుకుంటే ఈ కోటి శివలింగాలు ఏదైతే ఉన్నాయో ఈ మహాకోటి శివలింగాలకు సంబంధించి ఈ విధంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కోటి శివలింగాలకు సంబంధించి ప్రతి శివలింగం కూడా చాలా సర్వాంగ సుందరంగా ఆకృతిని తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక్కడ గణాంకాల పరంగా నిర్వహిస్తున్నారు. కోటి శివలింగాలు కూడా అత్యద్భుతంగా సర్వాంగ సుందరంగా వీరందరూ తీర్చిదిద్దుతున్న పరిస్థితి. సుమారుగా 65 లక్షల వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తయింది. కోటి మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా సుమారుగా 57 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు జరిగే ఈ మహాకుంభాభిషేకం ఘటన సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్వాహకులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం సంబంధించకుండా కొంతమంది మహిళా మనులు ఉన్నారు, వారి మాటలో ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి కోటి శివలింగాల కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. చాలా బాగుందండి. మాది కాడ్రాలపల్లి గ్రామం నుంచి వచ్చామండి. మేము ఇరిపాక గ్రామంలో ఇది మాకు ఈ సందర్భం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి. మేమందరం మా కాడ్రాలపల్లి గ్రామం నుంచి బస్సు మీద వచ్చామండి. బస్సు కూడా ఉచిత సౌకర్యం కల్పించారండి. దీనికి మేము చాలా సంతోషపడుతున్నామండి. మాకు అంత అదృష్టం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నామండి. అంటే మీరు ఉదయం నుంచి ఇది ఏ విధంగా తయారు చేస్తున్నారు? స్థానాదులు పూర్తి చేసి రావడం జరుగుతుంది కదా, అక్కడి నుంచి ఎలా తయారు చేస్తున్నారు వీటిని? ఇక్కడ కొంచెం మట్టి ఇస్తున్నారండి, మట్టి ట్రైలు ఇస్తున్నారండి. మేము అది పిసికేసి ఇస్తుంటే దాంట్లో పెట్టి శివలింగాలు తయారు చేస్తున్నామండి. ఉదయం మేము 9:30 టయానికి వచ్చామండి. ఇంటి దగ్గర పూజ అది కార్యక్రమాలు చేసుకుని 9:30 టయానికి వచ్చామండి. మనం ప్రస్తుతం చూసుకుంటే మట్టి శివలింగాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా భక్తి శ్రద్ధలతో మహిళా మనులు తయారు చేస్తున్నారు. ప్రతి శివలింగం కూడా అత్యద్భుతంగా తయారు చేస్తారు. మనం ఒకసారి విద్యుత్లో చూసుకుంటే ఈ శివలింగం చూసుకుంటే నిజంగా ఏదైతే మహాపరమశివుడు ఇరిపాక గ్రామానికి వచ్చాడా అన్న ఆనందంతో కూడా వీళ్ళందరూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి శివలింగం కూడా ఇక్కడ ఏర్పరిచిన ట్రే ఏదైతే ఉందో ట్రేకి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ శివలింగాలకు సంబంధించి కూడా మొత్తం కోటి మట్టి శివలింగాలు తయారు చేసిన తర్వాత ఈ కోటి మట్టి శివలింగాలకు కూడా కుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పవిత్రమైన ఏలేరు నదీ తీరాన ఉన్నటువంటి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో పండితుల వేద మంత్రోచ్చల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏదైతే ఉన్నాయో ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి కూడా కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామి, శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామితో పాటు ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి, అదైతే వైద్యనాథేశ్వర స్వామితో పాటు ద్వారకా నాగేశ్వర స్వామితో పాటు స్వామినాథేశ్వరుని ఆలయ జ్యోతిర్లింగాలతో పాటు త్రయంబకేశ్వరం, భీమనాథ భీమేశ్వర ఆలయం, అదైతే గజ్వేశ్వర స్వామి, కేదారేశ్వర స్వామి, రామేశ్వర స్వామితో పాటు ఓంకారంలో ఉన్నటువంటి అమలేశ్వర స్వామితో పాటు మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అభిషేకం నిర్వహించినటువంటి ఆ జలాలను ఈ గ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ మహిళలు చేస్తున్నటువంటి మట్టి శివలింగాలతో అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. మొదటగా మనం ఒకసారి ఈ శివలింగం తయారు చేసే ప్రక్రియను పరిశీలిద్దాం. దీనికి సంబంధించి కూడా మొట్టమొదటిగా ఒక ఆకృతి ఏర్పాటు చేస్తారు. ఈ ఆకృతికి సంబంధించి ఇక్కడ మహిళలకు సంబంధించి ఈ ఆకృతి ఏదైతే ఉందో ఈ ఆకృతికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం చూపిస్తున్నట్టుగా దీనికి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి కూడా శివలింగం ఆకృతితో ఉన్నటువంటి దీంట్లో మట్టిని ఏర్పాటు చేస్తారు. మట్టిని ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి కూడా శివలింగం తయారు చేసే విధంగా చూసుకోవచ్చు. మనం ఒకసారి మహిళా మనులు భక్తి శ్రద్ధతో దానికి తయారు చేస్తున్నారు. ప్రతి శివలింగం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ఈ ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి మట్టిని కూడా శాస్త్రోక్తంగా పండితుల వేద మంత్రోద్యమ పూజలు చేసిన తర్వాత ఈ మట్టిని మహిళలకు అందిస్తున్నారు. వారందరూ కూడా ఆ మట్టిని ట్రేలో వేసుకున్న తర్వాత వారికి ఇచ్చినటువంటి మట్టిని కూడా పూర్తిగా కేవలం అది
ఒక శివలింగాన్ని తయారు చేస్తున్నాం అనే భావనతోనే ప్రతి ఒక్కరు కూడా వారు ఓం నమ శివాయ అంటూ కూడా ప్రతి మహిళ కూడా శివలింగాన్ని తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుమారుగా 1 కోటి మట్టి శివలింగాలను తయారు చేసేలా సదుద్దేశంతో ఏర్పరిచిన ఈ కార్యక్రమానికి దాదాపుగా 70 లక్షల వరకు కూడా మట్టి శివలింగాలను తయారు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మన దగ్గర స్థానికులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించి కూడా ఇది ఏ విధంగా తయారు చేస్తున్నారు, దీన్ని ఏ ప్రక్రియ కొనసాగిస్తున్నారు అని వారిలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ 1 కోటి మట్టి శివలింగాలు తయారు చేస్తున్నారు, వీటిని ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఓం నమ శివాయ. ఇది ఇరిపాక గ్రామం నుండి మన జ్యోతుల నెహ్రూ గారు ఇరిపాక గ్రామంలో ఎంతోమంది వచ్చి సేవ చేసుకోవాలని ఈ గొప్ప కార్యక్రమం ఇక్కడ మొదలెడటం జరిగిందండి. ఇక్కడ మరి ఎంతో జనం పోటెత్తి ఇక్కడికి వస్తడం జరుగుతుందండి. ప్రతిరోజు ఈ సేవా కార్యక్రమంలో ఎన్నో గ్రామాల నుంచి వచ్చి చాలా విధాలుగా సేవ చేసుకుని ఏ పని ఉంటే ఆ పని చేసి ఆ పరమేశ్వరుడికి ఎంతో సాయం చేసి ఈ సేవా కార్యక్రమం అంతా భక్తి శ్రద్ధలతో ఎంతో జనం వచ్చి చేస్తున్నారండి. మరి ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని, ప్రతి రైతుకి కష్టం కలగకూడదని, ఎప్పుడు వర్షాలుండి అనుకూలంగా పంటలు పండాలనేసే ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమం మన జ్యోతుల నెహ్రూ గారు మొదలెట్టారండి. మరి ఆయనకి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని. శివలింగాలు ఎలా తయారు చేస్తున్నారు, ఏ ఊర్ల నుంచి వస్తున్నారు? ఇక్కడ శివలింగాలు మహిమగల మట్టితో అనేక రకాలుగా వచ్చి చేస్తున్నారండి. ఈ శివలింగాలు స్వయంగా మన చేతులతో దేవుణ్ణి తయారు చేస్తున్నామండి. మరి అటువంటి కార్యక్రమం ఇది ఎంతో పుణ్యం అండి. ప్రతి ఒక్కరు వచ్చి సేవ ఇంకా చాలా మంది చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మనం ప్రస్తుతం చూసుకుంటే మట్టి శివలింగాల సంబంధించి కూడా మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతి మహిళ కూడా ఓం నమ శివాయ అంటూ ఈ ప్రాంగణం అంతా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీరందరూ కూడా మహిళా మనులు ఉదయంలో తమ పనులన్నీ పూర్తి చేసుకుని ఉదయం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి మహిళ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ మహా కుంభాభిషేకం కార్యక్రమంలో తమ వంతుగా పాల్గొంటూ ఉన్న పరిస్థితి ఉంది. మనం చూసుకున్న వీడియోస్లో చూసుకుంటే ఈ ట్రేలలో కూడా పూర్తి చేసుకున్న తర్వాత వాటిని భక్తి శ్రద్ధలతో ఏదైతే వాటిని ప్రతి ట్రేకు సంబంధించి కూడా లెక్క పెట్టిన తర్వాత వాటిని ఈ నిర్వాహకులకు అప్పగిస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఈ ప్రాంగణాన్ని పరిశీలిస్తే వేలాది మంది మహిళలు కూడా ఒక్కసారిగా చేరుకుని వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో మహా కుంభాభిషేకం నిర్వహణలో తమ వంతు కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరి మాట కూడా ఒకే మంత్రంతో ఉన్న ఓం నమ శివాయ అనే నామకరణంతోనే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి మహిళ కూడా తమ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మరికొంతమంది మహిళా మనులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి అమ్మా, ఇక్కడ ఏ విధంగా కొనసాగుతుంది 1 కోటి శివలింగాల మహాకుంభాభిషేకం కార్యక్రమం? 1 కోటి లింగాల అండి కుంభాభిషేకం అండి. దేవుడు అందరికీ కూడా దేవుడిని కాపాడేందుకే దేవుడు పెట్టాడండి. ఇక్కడ ప్రతి ఆడ మలిహ అందరూ కూడా వచ్చండి ఇక్కడ చేసుకుంటున్నారండి. చేసుకుని అందరూ పుణ్యకార్యమండి, పుణ్యకారు మాపులు పొగులు అందరూ కూడా చేస్తున్నారండి. ప్రతి స్త్రీకి కూడా పుణ్యమే అండి. ఇది పుణ్యం చేసి శివలింగాలు చేసేయండి. శివలింగాలు దేవుడు అందరూ చేసి మేము బతుపర్లు అండి, ఎక్కడికి వెళ్తామండి మేము సేవకే. అందరూ వచ్చి సేవ చేసుకొని వస్తున్నామండి బాబు. మేము అందరూ కూడా దర్శించి ఇవన్నీ పాల్గొంటారా అలా అని కోరుకుంటున్నామండి. మన ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మహాశివలింగం సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా వీరందరూ కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి మనం ఒకసారి విజువల్స్లో పరిశీలిస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వేలాది మంది మహిళలు కూడా ఇక్కడ తరలించుకుని రావడం కూడా మనం ఒకసారి విజువల్స్లో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇరిపాక గ్రామంలో ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి ఈ పవిత్ర తీరంలో ఇక్కడ మట్టి శివలింగాలను ఏర్పాటు చేస్తున్నారు. కనీసం చిన్నారులను సైతం కూడా వారందరూ కూడా తీసుకొచ్చి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చంటి పిల్లలను సైతం కూడా తీసుకుని ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని తమ వంతుగా సేవలు అందిస్తున్నారు. మహాకుంభాభిషేకంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఇరిపాక గ్రామంతో పాటు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి కాట్రావులపల్లితో పాటు ఇక్కడ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మనం ఈ ప్రాంగణం చూసుకుంటే ఓం నమ శివాయ నమస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది మహిళలు కూడా ఒక్కసారిగా వీరు శివనామస్మరణతో ప్రతి ఒక్కరూ కూడా ఈ శివలింగాలను తయారు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ గ్రామంలో ఇటువంటి బృహత్తర కార్యక్రమాల్లో మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పరమశివుడు
మాకు ఈ గ్రామంలో విలయతాండనం చేస్తున్నాడా అని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు కూడా వారు చాలా భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సుమారుగా 57 రోజుల పాటు నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా ఈ కోటి మహాశివలింగాలకు మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య మొత్తం ఇరిపాక గ్రామం అంతా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏలేరు నది మనం ఒకసారి విజువల్స్తో పరిశీలిస్తే ఏలేరు నది ప్రాంతం కూడా సర్వాంగ సుందరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వేలాది మంది మహిళలు ఒకే చోటకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి అక్కడికి తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతి మహిళ కూడా ఓం నమ శివాయ అంటూ కూడా వారు శివలింగాలను తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక జిల్లాగా అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి ఏదైతే ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సమీపంలోనే కూడా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి మహా అద్భుతమైన ఆలయం కూడా ఉంది. అక్కడ నుంచి మొత్తం జగ్గంపేట నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నలుమూల నుంచి కూడా వేలాది మంది తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మహాకుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించి కూడా సుమారుగా 11 రోజుల పాటు జరిగే ఈ బృహత్తరమైన కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇరిపాక గ్రామంలో కోటి మట్టి శివలింగాలతో జరిగే మహాకుంభాభిషేకం మట్టి శివలింగాలు తయారు చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేలాది మంది మహిళా మనులు కూడా వేద పండితుల మంత్రుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామాన్ని చేరుకుని ఇరిపాక గ్రామాన్ని చేరుకుని ప్రతి ఒక్క మహిళ కూడా తమ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. దీనికి వేలాది మంది మహిళా మనులు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇరిపాక గ్రామంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి వేలాది మంది మహిళా మనులు ఒకే చోటకు చేరుకుని ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి మహాకుంభాభిషేకం సంబంధించి కోటి కుంభాభిషేక కార్యక్రమానికి కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓం నమస్మయ నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. వేలాది మంది మహిళలు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించడంతో చాలా ఆనందంగా ఉందని చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటువంటి బృహత్తర కార్యక్రమం ఇరిపాక గ్రామం నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఉంది? ఈ కార్యక్రమం కుంభాభిషేకం జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప కార్యక్రమం. మరి ఈ నియోజకవర్గం ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ కుంభాభిషేకాన్ని మన గౌరవనీయులు జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి సత్యశ్యామలముగా ఈ నియోజకవర్గం ఉండాలని ఒక భగీరథుడు ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ఒక నాయకుడు మరి ఈ కుంభాభిషేకాన్ని చేస్తూ మరి ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎంతో గొప్పగా ఉండాలని వీళ్ళందరూ కూడా మరి ఈ స్వామివారి సన్నిధికి రావాలని వారి గతంలో కూడా మన కుప్పలపాడి గ్రామంలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కూడా అప్పుడు పాలు పంచుకున్నాం. మరి ఆ కుంభాభిషేకాన్ని చూసే ఈ రోజున ఈ మట్టి శివలింగాలు చేయడం అంటే మరి ఒక రాష్ట్రంలో కాదు ఒక దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం చేసే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే మరి అందరికీ కూడా ఈ శివలింగాలను ఏ విధంగా తయారు చేస్తున్నారు, మీ గ్రామంలో ఏ విధంగా కొనసాగుతున్నారు? మట్టి విగ్రహాలు చాలా వేలాది మంది భక్తులు ఇక్కడ మాపులు పొగులు కూడా పుణ్యక్షేత్రం నుంచి వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడే పడుకుంటున్నారు. అంటే ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం అని, ఒక పుణ్య కార్యక్రమం అని ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఒక కుంభాభిషేకాన్ని మరి వారు స్థాపిస్తున్నారంటే ఈ వేళ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు నెహ్రూ గారికి శతకోటి వందనాలు చేస్తున్నారు. ఆ మహానుభావుడు ఆ ముక్కోటి ఈశ్వరుడు ఆయన్ని ఎల్లవేళ మరి ఆ ఆశీర్వాదం ఆ నెహ్రూ గారికి ఉండాలనే మేమందరం కూడా ఆకాంక్షిస్తూ మరి ప్రజలు వేలాది మంది ఇక్కడే మాపులు పొగులు కూడా మాకు అవకాశం ఇవ్వండి, మేము ఇక్కడే ఉండిపోతాం అని ఇప్పుడే మేము భక్తులను అడిగాను. పుణ్యక్షేత్రం నుంచి 4 రోజులు అవుతుందట ఆ భక్తులు మాపులు పొగులు కూడా సచివాలయంలో ఉండటం అంటే ఆయన చేసింది
జన్మల బంధం. చూసుకోవచ్చు ఇరుపాక గ్రామం మొత్తం మీద అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరుపాక గ్రామం అంతా భక్తుల వేద పండితుల మధ్య మంత్రోతుల మధ్య కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్లో చూసుకుంటే ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి వేదికగా ఈ ఆలయం మారడంతో చాలా ఆనందంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. స్వామివారికి సంబంధించి కూడా ఆ మహా కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించి కూడా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తిగా వేద పండితుల మంత్రోతుల మధ్య నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమానికి చాలా ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం మనం ఒకసారి స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని కూడా పరిశీలిస్తే వేలాది మంది మహిళా మనులు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా సుదీర ప్రాంతాల నుంచి వస్తూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది మహిళలు తరలి వచ్చి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని ప్రతి మహిళ కూడా మట్టితో శివలింగాన్ని తయారు చేసి తమ వంతుగా ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా నిర్వాహకులు చేస్తున్నటువంటి సేవలను కూడా ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సుమారుగా 57 రోజుల పాటు నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంకు సంబంధించి కూడా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఒకసారి స్వామివారి ఆలయాన్ని కూడా పరిశీలిద్దాం. వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అభిషేకాలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలో పండితుల వేద మంత్రోచ్చల మధ్య కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అనేక పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు సంబంధించి కూడా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నదీ తీరాన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయ ప్రాంగణంలో మహాకోటి కుంభాభిషేకం నిర్వహించేందుకు కూడా నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. గత 57 రోజులుగా కూడా చూసుకుంటే కోటి మట్టి శివలింగాలను ఏర్పాటు చేసేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో సుమారుగా ఇప్పటివరకు 70 లక్షల వరకు కూడా మట్టి శివలింగాలను తయారు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ సారథ్యంలో ఇరుపాక గ్రామంలో నిర్వహించినటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఓం నమ శివాయ అంటూ వారు మట్టితో శివలింగాన్ని తయారు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి తాము కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి వారందరూ కూడా ఆనంద బాష్పాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏదైతే ఉన్నాయో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా అభిషేకాన్ని నిర్వహించి ఆ అభిషేక ద్రవ్యాలతో ఇక్కడ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించే మహాకుంభాభిషేకం కార్యక్రమంలో ఆ ద్రవ్యాలతో ఈ కోటి ఏదైతే కోటి మట్టి శివలింగాలు కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రమైన ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇరుపాక గ్రామం నిలవబోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నోటమాట కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే ఈ ప్రతి ఒక్కరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మన దగ్గర పండితులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా కొనసాగిస్తున్నారు? శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమో నమః. ముందుగా ఇటు నుంచి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము. మనం దివి 11వ తారీఖు మొదలుకొని 14వ తారీఖు వరకు కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటి ప్రతిష్టా కార్యక్రమం మహత్తరంగా జరగబడుతోంది. అలాగే ఈ నెల 26వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు ఈ కోటి మట్టి శివలింగాలు తయారు చేసి ఈ కోటి మట్టి శివలింగాలతో స్వామివారికి రుద్రాభిషేకము, అలాగే పత్రి పూజ, కుంకుమార్చన, విశేషంగా దేవతా కళ్యాణాలు, రుద్రయాగము జరిపించడకు శృంగేరి పీఠాధిపతులైనటువంటి స్వామివారు నిర్ణయం చేసినారు. కాబట్టి ఈ ఇర్రిపాక గ్రామంలో భక్తజనులందరూ కూడా ఈ ఒక్క గ్రామమే కాకుండా ప్రతి గ్రామము కూడా భోగభాగ్యాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలి అని చెప్పేసి గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు, వారి కుమారుడు నవీన్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇది పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. కలవు పార్థివ, కలియుగంలో ఒక్క
మట్టి శివలింగం తయారు చేసి ఆ తయారు చేసినటువంటి శివలింగానికి పంచద్రవ్యాలతో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, విభూది వీటన్నిటితో కూడా అభిషేకం చేస్తే ఎంత మంచి ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. అటువంటిది ఈ కోటి మట్టి శివలింగాలు తయారు చేసి స్వామివారికి విశేషంగా రుద్రయాగం చేయడం అనేటువంటిది 11 కుండాలతో అగ్నిహోత్రాలతో ఈ 11 కుండాల్లో కూడా 11 రోజులు కూడా విశేషంగా ఈ యాగం అనేటువంటిది జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారు కృపకు పాత్రులై అందరూ కూడా తరించాలి అని చెప్పి. మహాకుంభాభిషేకం ఎప్పుడు నిర్వహిస్తారు? దీనికి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది? ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రథమంగా ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అలాగే పంచగవ్య ప్రాసన, ఋత్విక్వరణ, యాగశాల ప్రవేశం మొదలుకొని 26 నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 7వ తారీఖు వరకు అంటే శివరాత్రి ముందు రోజు వరకు కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతోంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించి కూడా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం ఒకసారి సందర్శిస్తే దీనికి సంబంధించి కూడా వేద పండితుల మంత్రోచ్చల మధ్య ఈ ఆలయ ప్రాంగణం అంతా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ స్వామివారిని దర్శించుకుని ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఒకసారి స్వామివారి మూల విరాట్ను కూడా పరిశీలించవచ్చు. స్వామివారికి సంబంధించి కూడా సర్వాంగ సుందరంగా స్వామివారికి కూడా దర్శనమిస్తూ ఉన్నారు. పవిత్రమైన ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి ఇరుపక్క బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని చెప్పి నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా వేలాది మంది మహిళా మనులు ఇక్కడ తరలి వచ్చి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని తమ వంతు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తుంటే స్వామివారికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వేలాది మంది పండితుల వేద మంత్రాచరణ మధ్య ఇరుపక్క శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం చాలా ఘనంగా మొత్తం వేద పండితుల ఆలయంతో మారిపోయిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి స్వామివారి ఆ నిజ స్వరూపాన్ని చూసుకుంటే మూల విరాట్ను కూడా చూసుకుంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారే ఇక్కడికి మహాపరమశివుడు ఇరుపక్క గ్రామానికి తరలి వచ్చారా అని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలోని ఇరుపక్క గ్రామంలో ఉన్నటువంటి ఏలేరు పవిత్ర నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఇటువంటి బృహత్తర కార్యక్రమం మహాకోటి మట్టితో చేసినటువంటి మహాకోటి శివలింగాలకు కుంభాభిషేకం నిర్వహించేది కూడా మొత్తం వేద పండిత మంత్రం నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి స్వామివారి హారతికర కార్యక్రమం కూడా చూసుకుంటే చాలా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. స్వామివారికి హారతికి నివేదన కార్యక్రమాన్ని నివేదిస్తూ స్వామివారి ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి కూడా ఈరోజు సుమారుగా 70 లక్షల వరకు కూడా మట్టితో చేసినటువంటి శివలింగాలను తయారు చేయడం కూడా జరిగింది. దాదాపుగా 1 కోటి శివలింగాలను పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మహాకుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించి కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరుపక్క గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏలేరు నది పవిత్ర తీరాన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు కూడా 11 రోజుల పాటు స్వామివారికి సంబంధించి కూడా 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో అభిషేకాలు చేసినటువంటి ఆ పుణ్య జలాలను ఈ గ్రామాన్ని తీసుకొచ్చి ఆ మట్టితో చేసినటువంటి కోటి మట్టి శివలింగాలకు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వేద పండితుల మంత్రోచ్చల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా గత 57 రోజుల నుంచి కూడా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభమయ్యే ఈ మహాకుంభాభిషేక కార్యక్రమం మార్చి 7వ తేదీ వరకు కొనసాగుతుంది. సుమారుగా 11 రోజుల పాటు జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిగా పాల్గొనబోతున్నారని చెప్పి నిర్వాహకులు వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పవిత్ర బృహత్తరమైన కార్యక్రమానికి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గం ఇరుపక్క గ్రామం వేదిక కావడం చాలా ఆనందంగా ఉందని వీరందరూ చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇరుపక్క గ్రామం నిలవబోతుంది. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించి కూడా మహాకోటి శివలింగాలకు అభిషేకం చేసే మహా కుంభాభిషేకం కార్యక్రమానికి ఈ గ్రామం ఇరుపక్క గ్రామం వేదిక కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఏలేరు నదీ తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పూర్తి స్థాయిలో చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా వేలాది మంది మహిళా మనులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతుగా ప్రతి ఒక్కరు కూడా మట్టి శివలింగాలను తయారు చేసి ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మహాకుంభాభిషేకం కార్యక్రమంలో కూడా తమ వంతు కూడా
పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వేలాది మంది మహిళామణుల చేతులతో వారు చాలా సర్వాంగ సుందరంగా స్వామివారి శివలింగాలను తయారు చేయడం కూడా జరుగుతుంది. కోటి శివలింగాలకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటివరకు 70 లక్షల శివలింగాలను తయారు చేయడం కూడా జరిగింది. ఈ వారం రోజుల్లోనే మొత్తం కోటి మట్టి శివలింగాలను తయారు చేసి ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా 11 రోజుల పాటు జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించి కూడా పండితుల వేద మంత్రుల మధ్య ఈ కార్యక్రమం జరగబోతుంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం ఇరిపాక గ్రామంలో ఉన్నటువంటి పవిత్ర నది ఏలేరు నదీ తీరంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా కోటి మట్టి శివలింగాలకు మహాకుంభాభిషేకం కార్యక్రమం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సత్యప్రకాష్, టీవీ5 న్యూస్, ఇరిపాక గ్రామం నుండి.